నమస్కారం అన్న. నమస్తే అబ్బా. మీ పేరు? నా పేరు రామచంద్రయ్య గారు. కాంగ్రెస్ వచ్చిన ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ అనేది ఎప్పుడైనా బీదల సమక్షంతో బీదలకు ముందుంటుంది. కాంగ్రెస్ అనేదే బీదలకు. ఎందుకంటే నా వయసు కూడా 70 ఏళ్ళు. అయితే ఇందిరాగాంధీ నుంచి చూసుకుంటూ వస్తున్నాం మేము, జవహర్లాల్ నెహ్రూ కానీ చూసుకుంటూ వస్తున్నాం. అయితే కాంగ్రెస్ అనేది బీద ఓడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 100 రోజుల్లో వీలైనంత వరకు 99% మేలుగా కనపడుతుంది. ఈ ఆర్టీసీ ఫ్రీ కానీ, 2500 మహిళలకు అమౌంట్ కానీ, పింఛను 4000 కానీ. అయితే కాంగ్రెస్ అనేది ఏముంటుందంటే నీళ్ళు, నిధులు, కరెంటు, దీనికి ముందంజల ప్లాన్ చేసేటువంటి పార్టీ అది. ఏదో ఆ పూటకి ఏదో నాకు దొరికింది దోసుకున్న కాడికి గల్లలు వేసుకొని పోయే పార్టీ కాదు అది. అది కొన్ని ఏళ్ల చరిత్ర గల పార్టీ అది. ఇప్పుడు కొత్తగా వచ్చేది, ఇప్పుడు సముద్రం ముంతడి ఎక్కువ కాదు, ముంతడి తక్కువ కాదు. సముద్రంలో ఒక ముంతడి నీళ్ళు ఎక్కువ కాదు, ముంతడి నీళ్ళు తక్కువ కాదు. పార్టీ కూడా అదే. ఒక జాతీయ జెండా గురించి 2 సంవత్సరాలు కష్టపడే పార్టీ అది. భారతదేశం జాతీయ పార్టీ గురించి, జెండా గురించి 2 సంవత్సరాలు కష్టపడ్డటువంటి పార్టీ. ఎందుకంటే ఇది భారతదేశం రావటందుకు ఎన్నో ప్రాణాల త్యాగంలో కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది. ఒక భారతదేశం జాతీయ జెండా ఎగిరేటందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళది కూడా టోటల్ చరిత్ర కనీసం ఒక 75% శ్రమ కాంగ్రెస్ నాయకులకు ఉంది. ఎవరు? గాంధీజీ కావచ్చు. అంత పెద్ద గాంధీజీనే 6 సంవత్సరాలు జైల్లో పెట్టిండ్రు, కారాగార శిక్ష. ఆయన టైంకి అన్నం లేదు, టైంకి బాత్రూమ్ పోయేది లేదు. అటువంటి నిజాయితీ పరిని గాంధీజీనే 6 సంవత్సరాలు జైల్లో పెట్టిండ్రు. అటువంటి దాన్ని కూడా ఎక్కడ భయపడలేదు. భారతదేశాన్ని సపరేట్ చేసుకొని ఇవాళ భారతీయులం అందరం కలిసి పద్ధతిగా చేసుకోవాలని ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు కొన్ని పార్టీలు ఏమంటున్నాయంటే స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇందిరాగాంధీ నుంచి వచ్చింది, జవహర్లాల్ నుంచి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్త పార్టీలు ఏమంటున్నాయి? మేము రాముని చూసి ఓటేయండి, దేవుని చూసి ఓటే. రాముడు అందరికీ దేవుడు. రాముడు ఒక్క పార్టీకి దేవుడు కాదు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి రాముడు దేవుడు. దేవుని పెట్టుకొని నీ ఓట్లు ఏదో అనుకుంటే ఎలక్షన్ ముందర అది గుడి పూర్తి కాలే. దానికి కూడా అంటే కొంచెం జనాలు కూడా పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా. ఈ స్టేట్లో చూస్తే నేను కాకమన్నా స్టేట్లో ఏమైంది? మొత్తం ఏమైనా కేశారు. ఏమైండు? బిడ్డనేమో జైలుకి పోయా, ఆ కొడుకు అల్లుడు ఢిల్లీ చేరి. ఇప్పుడు దాచుకునే బదులు ప్రజలకు మేలు చేస్తే మీకు ఓటెందుకు ఏరా? ఇప్పుడు నేను 2 పర్యాలు సర్పంచ్ చేశాను నా సొంత ఊర్లో. ఇప్పుడు పోతే ఏకగ్రహం చేస్తుండన్నాడ అంటే ఊకనే చేస్తారా? మా విలేజ్లో మొత్తం యాదవులు ఎక్కువ, కోటీశ్వరులు ఉండరు. కోటీశ్వరులు నన్ను నా ఆస్తిని ఇట్లా పైసలతో కొంటారు. అటువంటి వాళ్ళు ఇలా ఏకగ్రహం పెట్టుకోనికి సిద్ధంగా ఉండరు. అంటే పరిపాలన చూడరా? మంచి చూడరా? చెడు చూడరా? అందుకోసం ఎప్పుడైనా కూడా ఏదో వ్యక్తిగతంగా వ్యవహారం చేయొద్దు, రాజకీయ కథలు రాజకీయం చేయొద్దు. పబ్లిక్ సేవ బాగుంటే నువ్వు రా, నీ చేత కాకపోతే ఇంట్లో ఉండు, నిన్నెవరు అడగడు. పబ్లిక్ సేవ ఉన్నప్పుడు పబ్లిక్ వచ్చి వీలైనంత వరకు న్యాయపరంగా పబ్లిక్ సేవ చేయి. న్యాయపరంగా చేసినాడు నీవు ఏ గన్మెన్ అవసరం లేదు. నీకు గన్మెన్ ఎందుకు? ఒక ఎమ్మెల్యేకు అవసరమా? నువ్వు ప్రజాప్రతినిధివి, ప్రజల్లో పోతుంటావు, నీవు గన్మెన్ ఎందుకు? గన్మెన్ అవసరం లేదు. నాకు తెలిసి మాకు ఇక్కడ బద్దం బాలేటుండే ఎమ్మెల్యే కార్వాన్, గన్మెన్ వస్తే ఆడ ఉండబ్బా అంటుండే. పి జనార్దన్ రెడ్డి ఉండే, వాళ్ళు గన్మెన్ అంటేనే సిరాకు. ఎందుకబ్బా ఈ గన్మెన్ కాలకు కట్టలేక ఆడ ఉండు కార్కాడ అంటుండే. అన్నప్పుడు ప్రజాసేవ బాగున్నాడు, ప్రజల మీద ప్రేమ ఉన్నాడు, ప్రజలకు బాగా చేసేతోనికి గన్మెన్ అవసరం లేదు, కచ్చ సాధన అవసరం లేదు. వీని వీన పుట్టిలు చెప్పి రకరకాల వ్యవస్థ చెప్పి అటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్ భారతదేశాన్ని సంపాదించుకోవడమే. మన భారతదేశంలో అన్ని వసతులు ఉన్నాయి, ఏ కంట్రీలో లేవు. మనం ఎంతో స్వచ్ఛందంగా ఉన్నాం. భారతదేశంలో పుట్టినందుకు, మనం పెరిగినందుకు ఈ దేశంలో ఎంతో గౌరవపడాల్సిన విషయం ఉంది. అది తెలంగాణలో ఇంకా గౌరవపడాల్సిన విషయం ఉంది. కచ్చా సాధనలు లేవు కొన్ని రాష్ట్రాలు లేక. ఈ తెలంగాణలో ఎట్లుంటాయంటే అన్నీ స్వచ్ఛందంగా, వాతావరణం కానీ మనుషుల వాతావరణం కానీ చాలా వరకు బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఉన్నా కదా, పక్కన నా విలేజ్కి వెళ్తే కూడా నా విలేజ్ కూడా అంతే ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమాత్రం సాయంకాలం ఏదైనా మాట్లాడుకున్నా పొద్దున్నే మాట్లాడుకుంటాం. సాయంకాలం అంటే డ్రింక్ వేస్తాం కదా, డ్రింక్ వేసినప్పుడు తేడా వచ్చినా కూడా పొద్దుగాల మా బావ మా బామ్మడిది అనుకుంటాం. ఆ రకంగా పోవాలి. కచ్చా సాధనలు ఎప్పుడు చేసినా కూడా అది నిలబడేది కాదు. అది ఏమంటారు చూడు,
నీవు చేతనే ఒకడు కొట్టినావు 4 తోలుకొచ్చి యువతల 90 మందిని తోలుకొచ్చి నేను ఏమో చేస్తాడు. అది కచ్చ సాధన, రాజకీయంలో కచ్చ సాధన పెట్టకూడదు నాకు తెలిసినంత వరకు. మీరు ఇందాక అన్నట్టు కాంగ్రెస్ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేశారన్నారు కదా, అవి పూర్తిగా అమలు పర్వాలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దానిపైన ఎందుకంటే మహానుభావుడు 7 గోల లోతు తవ్విపోయాడు గుంత. ఆ గుంత పూడ్చనీకేనే ఈ 100 రోజులు పట్టింది మాకు. మహానుభావుడు చిన్నోడు కాదు కదా, 100 ఫీట్ల గుంత తీసిండు. ఆ గుంతను పుడుచుకుంటూ ఆర్టీసీ ఫ్రీ పెట్టినాం, కరెంటు ఫ్రీ అన్నాం. తర్వాత ఇప్పుడు 2500కు మన ఖమ్మంలో ఇది రికార్డు స్థాయి అయింది. తర్వాత ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు సోనియా గాంధీ ఇచ్చిందబ్బా. భారతదేశ ప్రధాన్యం వదులుకున్నదేమా ఈ 6 గ్యారెంటీలు? ఆమెకి ఎంత లెక్క? నోటికాడికి వచ్చిన ప్రధాన్యం వదులుకున్నదేమా? ఇలా ఆశామాష కాదు. ఇప్పుడు ఆమె మళ్ళీ పోటీకి పోతే ఆమె ప్రధాని అయితే ఇటలీ దేశస్తురాలని బీజేపీ వెన్నుపోటు పడిచి ఎలక్షన్లకు పోతారు. ఎలక్షన్లకు పోతే భారతదేశం దెబ్బతింటుంది, భారీ ఖర్చుతో కూడింది అని చెప్పి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని పెట్టి 10 సంవత్సరాలు సుస్థిరత పాలన అందించింది. బీజేపీలో ఎవరుండ్రి? మన మహానుభావుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి ఉండి. అటల్ బిహారీ వాజ్పేయి సుస్థిరత పరిపాలన, అటువంటి పరిపాలన అందియాలి. ఎవరన్నా ఉండని ప్రధాని, ఎవరన్నా ఉండని. ఆయనను ఏమన్నా అంటారా? అటల్ బిహారీ వాజ్పేయిని ఎవరన్నా అనగలుగుతారా? ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కుల మత భేదాలు, అన్నీ కుల మత భేదాలు ఒకటే కాదు, అన్ని రకాలు. నీవు దేవుని ముందరికి పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చినావంటే నీవెంత అనాలా నిన్ను? దేవుడే. పొద్దున లేచి నామం పెడతా నేను. ఉందేలే పోయిందే నా ఉంది కదా కొంచెమన్నా. ఆ బొట్టు అంటే హిందూ సాంప్రదాయం, ప్రతి క్యాండిడేట్ బొట్టు పెట్టాలి. నీవు యాన్నో ఉండి ఇవాళ దేవుని గుడి పూర్తి కాలే మా ఎమ్మడే ఓపెనింగ్ అంటివి. ఆ తర్వాత ఇప్పుడు రాముని చూసి రాజకీయమే అయ్యిందట్లే, ఇంకా చేస్తున్నట్లు కాదు అయినట్లే. దేవుని రాముని చూసి మోడీకి వేస్తాం, మోడీని చూసి ఎవరికి వెళ్ళ మేము. ఈడ ఒక బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు, ఆయన ముఖం ఓట్ల నాడు చూసి ఇంతవరకు చూడలేము మేము. పాత ఇంతవరకు దత్తాత్రేయ ఉండే, ఆయననన్నా మేలు 75 ఏళ్ళ వయసులో గల్లి తిరిగిపోయాడు. ఈయన మళ్ళీ కుర్రోడు, మళ్ళీ ఇంతవరకు మాకు ఇక కనపడదే లేదు. మళ్ళీ ఆయనకు ఓట్లు ఏ రకంతో వేయాలో మాకు అర్థం కాలే. దాని గురించి ఎప్పుడైనా కూడా ఓటు చాలా విలువైనది. ఓటు విలువను ఎవరిని కట్టలేము. నేను ఒక ఓటుతో ఓడిపోతే నాకు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉంటే వచ్చి ఓటేస్తుంటే ఏనిస్తామా? ఏనేం కదా. అంటే అంత ఒక ప్రధానికి లేని విలువ ఓటుకుంది కదా. ఆ ఓటును అంబేద్కర్ రాసిన మహానుభావుడు, దాన్ని వీన్నే ఫాలో అయ్యి పబ్లిక్ ఓటేస్తే ప్రజాప్రతినిధి నిలబడితే గన్మీన్లు అవసరం లేదు, కచ్చ సాధనలు అవసరం లేదు, ఇవల్ల ఆర్భాటాలు అవసరం లేదు, పైసలు ఖర్చు పెట్టేది అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలక్షన్ల కోసం తాగుబోతులు చేస్తున్నారు. బిర్యానీ పెట్టి వాడు మలతనాడు ఎలక్షన్లు అయిపోయినాక 7 దినాల వాడు అడక తిన్నారు దేవాలయం కాడ. అంతా మొత్తం మీరు నేర్పిందే, ఎవరు వాళ్ళు నేర్చుకునేది ఏం లేదు. ఎప్పుడైతే ప్రజల సేవ చేయాలనుకున్న క్యాండిడేట్ ఎవరైనా సరే, నాతో పాటు ఇంకెవరైనా కానీ ప్రజల సేవ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వేస్తారు ఓట్లు. వాళ్ళకు ఓటకు ఉండేదే దానికి కదా, 5 ఏళ్ళకు ఒకసారి కదా ఓటు వినియోగించుకుంటే వాడు బ్రతికున్నట్లు అంటాం మేము పల్లెటూరులో. ఓటు వేయకపోతే సత్యన సమానం అంటాం. 5 ఏళ్ళకు ఒకసారి ఓటు వేయాలి, సరైనోనికి వేసుకోవాలి, ఆలోచన చేయాలి. స్టేట్ ఫార్వర్డ్గా ఇప్పుడు ఈడ ఏమన్నా చేయాలంటే స్టేట్ కూడా చేయాలి. కేంద్రం బడ్జెట్ ఇస్తుంది. ఈడ ఇప్పుడు పార్లమెంటు కూడా ఉన్నాయి, 17 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే ఇవాళ ఏమవుతుంది? మోడీ భయపడి అనుకున్న నిధులు ఇస్తాడు. అవి ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, దేవుని కట్టిండు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు 100కి 60 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. 36 సంవత్సరాలు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసింది. జాగా ఇది ఇలా నాగోడ్జన్ సార్ 32 లక్షల ఒరేనా లేదో ఒకప్పుడు. నాగోడ్జన్ సార్ కట్టింది ఎప్పుడు కట్టింది? 69లో పూర్తి అయింది, 49లో. ఇలా వయసు సూది గుచ్చ కూడా దిగదు. అంటే అటువంటి డ్యాములు కట్టాలి తప్ప ఈడ కట్టిండు చూడు అన్న పెద్దన్న డ్యామ్ కడితే 3 పిల్లల గురించి అంటాడు. ఎవరిని అంటే పిల్లల గుర్తు ఏం కాదా? సీసీ రోడా లేకుంటే ఒక ఇల్లా? ఒక డ్యామ్, అది ఆనకట్ట, అది నీళ్ళని ఆపాలి. ఇప్పుడు ఏది శ్రీశైలం డ్యామ్ యాడికి అవుతుంది? బీచ్పల్లి బ్రిడ్జ్ వరకు అవుతుంది. అంటే 180 కిలోమీటర్ అవుతాయి నీళ్ళు. అయితే అటువంటి దాన్ని మనం ప్రోత్సహించి ఎక్కడ ఈ లంచాలకు కాంట్రాక్టు తోటి లంచం కూస్తే వాడు యాడికెళ్ళి తెచ్చి కడతాడు? ఇప్పుడు సుబ్బరామరెడ్డి డ్యాస్ వాళ్ళు కాంట్రాక్టర్లు ఉంటారు, పెద్ద కాంట్రాక్టర్లు. వాళ్ళు ఏం చేస్తారు? డ్యామ్ కడితే కొన్ని లక్షల మందికి నీళ్లు, నిధులు, తాగనీకే, సాగునీకే,
ఇప్పుడు మనకు తినాలంటే ప్రతిదీ కూడా కావాలి కదా, ప్రతిదీ రైతన్నను బాగా చూడాలి. నువ్వు ఎవడన్నారని నాకు తెలిసినంత రైతు, ఆరోగ్యం, విద్య, వైద్య, ఇనవా ఇంకా ఆరోగ్యం అంటే వైద్యకే వస్తుంది. ఈ 4 చాలు. మీరు ఏం చేయకంటారు నాయన, మీరు ఏం చేయొద్దు. కొంచెం సైడ్ మీరు చేసేది ఏంది, పిల్లల చదువుకు. ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, మన నీలపూర్ పోయినా, నీలపూర్ పోతే ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రికి కూడా ఒక వార్నింగ్ అందామనుకుంటుండా. నీలపూర్ పోతే ఆ పిల్లలను తీసి కోళ్ళపారం లెక్క వండబెట్టినరాయా, కోళ్ళపారం లెక్క వండబెడితే ఒక జిల్లా కొట్టి వాడాయి. ఏ జిల్లాలో మిషనరీ ఉంది, ఇప్పుడు మిషనరీ వచ్చింది. ఈ నిమ్స్ ఉంది, నిమ్స్కి అయితే 4 గంటలకు లైన్ కడుతున్నారు. అది అంత అవసరమే ఉంటుంది. ఏ జిల్లా కొట్టాయి, ఇప్పుడు 10 జిల్లాలు మనయి, 10 జిల్లాల కొట్టి వాడాయి. ఈడ ఎన్ని అవుతుంటే 4 గంటలకు నిమ్స్ హాస్పిటల్ 4 గంటలకు లైన్ పోతే దొరకలే లైన్ నాకు. దాని కొరకు ఎప్పుడైనా కూడా అందుబాటుకు ఆరోగ్యం కానీ, విద్య కానీ, రైతన్న కానీ, ఆయన ఏమన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ అన్నాడు. జై జవాన్ అంటే పోలీస్, జై కిసాన్ అంటే రైతన్న. రైతన్నను పోలీసును మంచిగా చూసి ఆరోగ్యం, విద్య చూడు, ఈ 4 చాలు. నీవే ఊరంతా పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? స్టూడెంట్ నీకు ఓటేస్తారు, స్టూడెంట్ తల్లిదండ్రులు ఓటేపిస్తారు. స్టూడెంటు విద్య కాడికి పోయేటాలకు నీవు చదువుకుంటే నీవు 100 మందికి ఆదర్శంగా అవుతావు. విద్య ఎవరు దోసేది కాదు నాన్న, ఎవరో దోసుకపోతే పోయేది కాదు విద్య. విద్య అనేది విద్యను దోసేతోడు దొరకలే. విద్య నీవు నేర్చుకుంటే నీవు ఆదర్శంగా 100 మందికి ఆదర్శం అవుతావు. వినవా? అందుకోసం ఇప్పుడు ఏది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నాకొక్కడే దోసింది. ఇవాళ బీసీ కార్పొరేషన్, ప్రతి క్యాస్ట్కో కార్పొరేషన్ ఒక చైర్మన్, మీ బడ్జెట్ మీకు ఇస్తా ఉంటున్నాడు. అదొక్కటి చాలు నాకు. విన్నావా? ఇవన్నీ ఏమన్నాడంటే ఈడిగోళ్ళు ఈదులు తీసుకోండి, ఆ ఒడ్డోడు రాయి కొట్టుకోండి. రాయి కొట్ట అంటే ఒక ఒడ్డోడు ప్రతి ఊర్లో గరడదమ్మ ఉంది. ఒడ్డోని అంత చిన్నగా అంచనేస్తావు. గరడదమ్మని లేని ఊరు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుందా? లేదు. అంటే నీవేమంటున్నావు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీవేమో అధికారం చలాయిస్తావు. ఈడిగోడ వీధులు తీసుకోవాలి, ఉప్పురోడేమో మేసిరి పని చేయాలి, ఒడ్డోడేమో రాయి కొట్టాలి, కురువోడేమో జాడినేయాలి. ఇవాళ మండలాలు ఎన్టీ రామారావు చేసిండయ్యా. అటువంటి మండలాలు తీసి నాశం పట్టి కావలోని తీసేసి, ఉప్పురం తీసేసి, ఎవరు లేకుండా చేసి, విలేజ్ సెక్రటరీ తీసేసి, రెవెన్యూను అందుబాటులో లేకుండా విచ్చలవిడ చేసి ధరణిని పెట్టి భూములలో నాశం పట్టిస్తారు కొన్ని వేల ఎకరాలు. ఇప్పుడు జనం పెరుగుతుంది, రేపు పిల్లకు తల్లి జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు కదా, పెరుగుతుంది భూమి ఎక్కడైనా. దాని కొరకు ఎవరు ఈ రాజకీయానికి వచ్చినా కూడా తన స్వయం ఉపాధి కొరకు ఆలోచన చేయనే వద్దు, ప్రజల కొరకు చేయి. నీ చేత కాదు అనుకో, చేత కాకుండా ఇంట్లో ఉండు. చేత కాని మనిషి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండయా, నిన్ను ఎవడు విలువడు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండా, 250 కుటుంబాలు ఉండే ఇక్కడ. విన్నావా? మేము వచ్చి కూడా 35 ఏళ్ళు అయింది. 250 కుటుంబాలకు గవర్నమెంట్ స్థలం 2 ఎకరాలు 10 గుంటలు తీసుకొని గుట్టలు గట్లు దొక్కొని ఇలా చూడు, ఇల్లు చూడు కట్టుకున్నాం. శ్రమ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఎవరు సొత్తు కాదు కదా, గవర్నమెంట్ స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈడ ఉంటే నేను ఆడ 2 సార్లు సర్పంచ్ చేసారు నన్ను. అంటే నా టెక్నికల్ మీద చేశారు కదా, నేను మంచి చేస్తానని చేశారు కదా. ఇప్పుడు ఈరోజు కూడా ఏకగ్రహంగా నన్ను ప్లాన్ చేస్తున్నాడా నా కార్యకర్తలు మొత్తం. దాని కొరకు ఏ పట్టణ ఉండని పార్టీలు మనం పెట్టుకున్నాయి. ఇప్పుడు చివరిగా ఒక ఫైనల్ మాట ఒకటి ఎవరికైనా కానీ మీరు తెలియపరచాలనుకుంటే ఒకటి ఫైనల్ మాట ఏం చెప్తారు? నేను ఏమీ లేదు, కాంగ్రెస్ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తులు కాదు, ఇక్కడ కాంగ్రెస్కుండే లక్షణాలు లెమ్మెడీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ కానీ వీళ్ళకల్లా ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది. ఇవాళ పోతాడా ఏది శివరాంపల్లి దాటినాక ఇవాళ కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారా భూములు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కోట్ల రూపాయలు విలువైంది. ఒకప్పుడు భూమికి వాల్యూ లేదు. అవి కిస్తులు కట్టలేక భూములు వదిలిన రోజులు ఉన్నాయి. కిస్తులు కట్టలేక బండలు పెట్టినరు. ఎవరు కర్నవాళ్ళు ఉంటున్నారు ఊర్లలో, పటేల్ పట్వారు చెప్పింది తినాలే. అటువంటి తీసి రెవెన్యూ పెట్టి అది తహసీల్దార్ అనేది ఎందుకు వచ్చింది తెలుసా? తహసీల్దార్ పేరు ఎందుకు వచ్చింది? తిరిగి యాసకు వచ్చి తహసీల్ అన్నారు. తహసీల్దార్ కాదు అది, ఎన్టీ రామారావు పెట్టి స్వచ్ఛందంగా ఎంఆర్ఓ అని. విన్నావా? ఎన్ని రకాల ఎక్కడ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను, వర్గాలను, మతాలను అన్నింటినీ సర్దుకొని పోయేటువంటి పార్టీ అది. కొన్ని 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ.
ఇంకా ఆ పార్టీని ఏదో చిందమందం చేసి ఏమేమో ఇవాళ రాహుల్ గాంధీ కాశీ నుంచి కన్యాకుమారికి నడిచిండయా ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆయన రాజభోగం అనుభవిస్తాడు. కాశీ నుంచి కన్యాకుమారికి నడచాల్సిన అవసరం ఆయనకి వచ్చింది? ఏమైనా వచ్చిందా? ప్రజల కొరకు జవహర్లాల్ నెహ్రూ కానీ ఏది గాంధీజీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళల్లా పోరాటం చేసినందుకు ఆ రకంగా ఈయన ఒక క్యాండిడేట్ పోరాటం అనుకోవాలి మనం. దాన్ని ఎందుకు తప్పుగా భావిస్తాం? ఇప్పుడు తప్పుగా భావించడానికి లేదు కదా. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు నడిచేతాలకి రకరకాలు ఉంటుంది. మళ్ళీ కాశీ నుంచి కన్యాకుమారికి నడిచిండు అంటే ఆ వయసులో ఆయన నడుస్తున్నాడు అంటే ప్రజల కొరకా లేకుంటే ఆయన బతకలేకనా? దాని కొరకు ఎవరన్నా ఉండని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విన్నావా బీదోని పార్టీ, బీదోళ్ళకే న్యాయం జరుగుతుంది, పేదల పచ్చాన ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినామన్నా ఇంకా 10 సంవత్సరాలు ఎవరి తాతతరం కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తర్వాత కూడా కాంగ్రెసే వస్తుంది విన్నావా. ఎందుకంటే నెక్స్ట్ కూడా చేయం ఆయన చిన్న వయసులో ఈ రకంగా మల్కాజ్గిరి పార్లమెంట్కి పోయినప్పుడు అనుకున్నాను నేను ఈయన ఏందబ్బా ఎంపీ అని. పార్లమెంట్కి పోతే పార్లమెంట్కి గెలిచినప్పుడే పీసీసీ సముద్రం అది కాంగ్రెస్ అంటే. పీసీసీ తెచ్చుకున్నాడంటే ఇంక అయిపోయింది ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇలా అనుకున్నట్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అంత చిన్న ఏజ్లో అట్లా చేస్తున్నాడంటే 90 రోజులు కాలేదు ఎన్నో ముళ్ళు పరుస్తుంటారు. ఇన్నేళ్ళు ఏం చేసినా 9 ఏళ్ళు ఏం చేసిన చెప్పు. ఉన్న భూములు కబ్జా మీ ఖాతాలకు వచ్చింది, ఉన్న డబ్బంతా మీ ఖజానాలకు వచ్చింది, మీ పెట్టెలకు వచ్చింది. ఎక్కడైనా ఉందా బీదోనికి ఏమైనా న్యాయం జరిగినట్లు? దళితులకు 3 ఎకరాలు అంట్రీ, డబుల్ బెడ్రూమ్ అంట్రీ, రకరకాల అంట్రీ అన్నీ ఒక్కటన్నా పాస్ చెప్పిందంట నోరా ఇది ఏమన్నా అంగనా?